హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ మన లైఫ్ మీద ఎన్నో డౌట్స్ ఉంటాయి. హ్యాపీగా ఎలా ఉండాలి, మనం కోరుకున్న డబ్బుని, రెప్యుటేషన్ని ఎలా సంపాదించుకోవాలి అనే ఆలోచనలు అందరికీ ఉంటాయి. మనం మనిషిగా పుట్టినందుకు ఈ లైఫ్కి అసలు అర్థం ఉందా అని ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. సరే, ఇదంతా పక్కన పెట్టేసి లైఫ్లో లాస్ట్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ఒక అతనికి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది. ఒక నెల రోజుల్లో చనిపోతాడు. అయితే ఈయన తన లైఫ్లో 60 సంవత్సరాల పాటు ప్రపంచమంతా తిరిగి ఒక మనిషి లైఫ్లో ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇన్నర్ పీస్ అంటే ఏంటి, అసలు ప్రేమ అంటే ఏంటి అని అతను తెలుసుకున్న సత్యాన్ని ఇతరుడికి టీచ్ చేశాడు. అలాంటి ఆయన తన లైఫ్లో లాస్ట్ స్టేజ్కి వచ్చేసి డెత్ బెడ్ మీద ఉన్నాడు. ఇందుకీ ఆయన ఎవరు అని అనుకుంటున్నారా? ప్రపంచ ప్రఖ్యాత ఫిలాసఫర్ అండ్ స్పిరిచువల్ టీచర్ జిడ్డు కృష్ణమూర్తి గారు. అసలు చనిపోయే ముందు ఎవరికైనా సరే ఎలాంటి ఎమోషన్స్ అండ్ థాట్స్ ఉంటాయి, వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మేబీ వాళ్ళు బతికిన లైఫ్ మొత్తం వాళ్ళ కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటుంది. అండ్ లైఫ్లో నేనేం సాధించాను అని క్వశ్చన్ చేసుకోవచ్చు. నేను చనిపోతే అసలు ఎవరైనా ఏడుస్తారా అని ఆలోచించవచ్చు. ఇది ఏదైనా జరగచ్చు. కానీ తన లాస్ట్ స్టేజ్లో డెత్ బెడ్ మీద జిడ్డు కృష్ణమూర్తి గారిని చూస్తే ఆయనలో ఇలాంటి ఆలోచనలు అస్సలు కనిపించవు. 1986లో ఆయన చనిపోయారు. కానీ ఆయన చనిపోవడానికి సరిగ్గా 44 రోజుల ముందు ఒక స్పీచ్ ఇచ్చారు. కావాలంటే మీరు ఆ స్పీచ్ని యూట్యూబ్లో చూడొచ్చు. జిడ్డు కృష్ణమూర్తి గారు మనసులో ఉన్న ఆ ప్రశాంతత, సంతృప్తి, సంతోషం ఇవన్నీ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటర్నల్గా క్రియేట్ చేసుకున్నవి అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. క్యాన్సర్ వల్ల చనిపోతాను అని తెలిసినా కూడా ఆయన ఆ మూమెంట్లో, ఆ సిచ్యువేషన్స్లో చాలా పీస్ఫుల్గా బతికారు. 91 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా ఆయన మైండ్ ఎంత షార్ప్ అండ్ యాక్టివ్గా ఉండేదంటే అసలు భయం కానీ, సంకోచం కానీ, మతిమరుపు కానీ ఎలాంటి ఎర్రర్ కూడా కనిపించేది కాదు. అందుకే ఎంతోమంది స్పిరిచువల్ లీడర్స్, ఫిలాసఫర్స్ చెప్పిన మాటలు విన్నా కూడా జిడ్డు కృష్ణమూర్తి గారి స్పీచెస్ మాత్రం అన్నిటికంటే డిఫరెంట్గా ఉంటాయి. అవి విన్నప్పుడు మనలో ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. కొంతమంది లీడర్స్ చెప్పేది ఒకటైతే చేసేది ఇంకొకటి. కానీ జిడ్డు కృష్ణమూర్తి మాత్రం తాను ఏదైతే టీచ్ చేశాడో వాటిని తన లైఫ్లో మింగిల్ చేసుకున్నారు. అందుకే ఆయన మాటలు విన్న ప్రతిసారి సత్యాన్ని అన్వేషించేలాగా మనల్ని మోటివేట్ చేస్తాయి. సో జిడ్డు కృష్ణమూర్తి గారి స్పీచెస్ అండ్ టీచింగ్స్ అన్నింటినీ ఫిల్టర్ చేస్తే అందులో కొన్ని మెయిన్ ఐడియాస్ ఉంటాయి. వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, యూస్ఫుల్గా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, ది సీక్రెట్ ఆఫ్ ది జే కృష్ణమూర్తి. మీరు ఎప్పుడైనా జే కృష్ణమూర్తి గారి వీడియోస్ చూస్తుంటే ఆయన తనని తాను థర్డ్ పర్సన్తో, అంటే ది స్పీకర్ అని అడ్రస్ చేసుకుంటాడు. మిగిలిన గురువులాగా ఆయన ఎప్పుడూ కూడా తన పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని బయట ఎక్కడా డిస్కస్ చేయలేదు. నేను నాది, నేను చెప్పేది వినండి అని కాకుండా మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, మీరే సత్యాన్ని అన్వేషించండి అని చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే ఆయన మాటలు వినడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి రూల్స్ అండ్ మెథడ్స్ కానీ చెప్పేవారు కాదు. అప్పట్లో చాలామంది కృష్ణమూర్తి గారిని అడ్మైర్ చేసి ఫాలో అయ్యేవాళ్ళు. కానీ అసలు ఈయన ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద వీళ్ళకి ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనేది లేదు. మరి ఈ హ్యూమన్ లైఫ్కి అర్థం ఏంటి అనే ఫిలాసఫీని ఆయన ఒక డీప్ లెవెల్లో, ఒక డొంక తిరుగుడు లేకుండా చాలా స్ట్రైట్గా, క్లియర్గా అడ్రస్ చేసేవాళ్ళు. కాకపోతే అది చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమయ్యేది. అయినా సరే ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం స్ట్రైట్గా, పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎందుకంటే కృష్ణమూర్తి బలంగా నమ్మేది, ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఈ ప్రపంచంలో గురువులు లేరు, శిష్యులు లేరు, నడిపించే నాయకుడు ఎవరూ లేరు, కాపాడేవాడు కానీ, నీకు దారి చూపించేవాడు కానీ ఎవ్వరూ లేరు. కానీ నీకు నువ్వే గురువు, నువ్వే శిష్యుడివి, నువ్వే నాయకుడివి, నిన్ను కాపాడుకోవాల్సింది కూడా నువ్వే, ప్రతిదానికి నీకు నువ్వే సమాధానం అని ఆయన నమ్ముతాడు. అయితే జిడ్డు కృష్ణమూర్తి గారు తన లాస్ట్ స్టేజ్లో ఒకరోజు తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో ఒక మాట అన్నారు, మీకు నా సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుందా అని. అది విన్న చాలా మందిలో ఒక్కసారిగా క్యూరియాసిటీ పెరిగిపోయింది. అసలు దీనికి ఆన్సర్ ఏం చెప్తారో అని అందరూ క్యూరియస్గా ఆయన వైపు చూశారు. అప్పుడైనా ఐ డోంట్ మైండ్ వాట్ హ్యాపెన్స్ అని అన్నారు. ఈ సెంటెన్స్ బయట చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ డీప్గా అబ్జర్వ్ చేస్తే
మన లైఫ్కి సరిపడే నాలెడ్జ్ ఈ ఒక్క సెంటెన్స్లోనే ఉంది. కొంచెం లోతుగా అర్థం చేసుకోండి. ఐ డోంట్ మైండ్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరిగినా సరే నాకు పర్లేదు, ఏమైనా సరే నేను పట్టించుకోను. ఇక సింపుల్గా చెప్పాలంటే జిడ్డు కృష్ణమూర్తి ఇక్కడ ఏమంటున్నారంటే, నేను లైఫ్లో ఫెయిల్ అయినా సరే సక్సెస్ అయినా సరే, డబ్బు ఉన్నా లేకపోయినా, ఏం జరిగినా సరే నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను నా లైఫ్ నుండి ఇతర మనుషుల నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయను, డిమాండ్ చేయను. అందుకే నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను అని చెప్తున్నారు. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన మాటల నుండి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా లైఫ్లో జరిగిన ప్రతిదాన్ని కోపంతో చూడకుండా దాన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్కి ఏం అడ్డొచ్చినా ఏం జరిగినా సరే అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. అయితే ఈ వాటర్ పైకి చూడడానికి కామ్గా ఉంటుంది, కానీ వాటర్కి ఎంత పెద్ద పెద్ద బండరాలైనా సరే అడ్డంకులుగా ఉన్నా వాటిని దాటుకుని వెళ్ళే శక్తి వాటర్కి ఉంటుంది. ఇలాగే మన మైండ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే సిచ్యువేషన్స్ మనల్ని కంట్రోల్ చేయడం మానేసి మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు సిచ్యువేషన్స్ కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి. ఎందుకంటే నేను నా లైఫ్ నుండి ఇతర మనుషుల నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయను, డిమాండ్ చేయను. అందుకే నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను అని చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 2, ది ప్రెజెంట్ మూమెంట్. జనరల్గా లైఫ్లో మనం చేసే ప్రతి దానికి మోటివేషన్ అలాగే చివరిలో వచ్చే రివార్డ్ని బట్టి ఉంటుంది. మనం చూసుకుంటే చిన్నప్పుడు మన పేరెంట్స్ స్కూల్లో జాయిన్ చేస్తారు, ఎందుకంటే స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుని పై చదువులు చదువుకుంటామని. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మైండ్లో మన గోల్ ఏంటంటే స్టడీస్ కంప్లీట్ అయ్యాక జాబ్ చేయాలి అని. ఇక తర్వాత డబ్బు సంపాదించాలి అనేది లైఫ్ మొత్తానికి ఒక మోటివేషన్ లాగా మారిపోతుంది. మంచి కారు, పెద్ద ఇల్లు, ఫ్యామిలీకి రిచ్ లైఫ్ని ప్రొవైడ్ చేయడం, ఇదే ఆల్మోస్ట్ చాలా మందికి ఉండే గోల్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేసేటప్పుడు మన మైండ్ ఎక్కువగా ఫ్యూచర్ మీద ఫోకస్ అయి ఉంటుంది. ఇప్పుడు వర్క్ చేస్తే ఫ్యూచర్లో మనకు హ్యాపీనెస్ వస్తుంది అనే ఆలోచన మన మైండ్లో బలంగా నాటుకుపోతుంది. కాకపోతే నిజం ఏంటంటే సంతోషం అనేది ఎప్పుడో ఫ్యూచర్లోనే కాదు, ప్రెజెంట్ ఇప్పుడున్న మూమెంట్లో కూడా ఉంటుంది. అందుకే జిడ్డు కృష్ణమూర్తి లైఫ్లో ఆస్పిరేషన్ ఉండడం, డ్రీమ్స్లో ఉండడం తప్పులేదు, కానీ ఆ రేస్లో పడి మన ట్రూ ఐడెంటిటీని అలాగే ప్రెజెంట్ మూమెంట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అని అన్నారు. పాయింట్ నెంబర్ 3, ఫోకస్ ఆన్ ది యాక్షన్ నాట్ ద రివార్డ్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా ప్రెజెంట్ మూమెంట్లో ఆ పనిని పూర్తి స్థాయిలో ఆస్వాదించడం అసలైన మజా. దాన్ని సాధించాలంటే మనలో ఉన్న కోరికల్ని జయించాలి. ఈ డిటాచ్మెంట్ అనగానే చాలా మంది అసలు పని చేయకుండా ఉండడం లేదా మన రెస్పాన్సిబిలిటీస్ని వదిలించుకోవడం అని అనుకుంటారు. కానీ నిజమైన డిటాచ్మెంట్ అంటే మన థాట్స్ అండ్ ఎమోషన్స్ని వచ్చిన రిజల్ట్స్కి బానిస అవ్వకుండా కాపాడుకోవడం. లైఫ్లో ప్రతిదీ కూడా నువ్వు కోరుకున్నట్టుగా జరగాలి అని అనుకోకు. ఏం జరిగినా సరే నువ్వు చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపో అని జిడ్డు కృష్ణమూర్తి గారి మాటల నుంచి నేర్చుకోవాల్సింది. ప్రతి పనిని ఇంటిగ్రిటీ అండ్ సిన్సియారిటీతో చేయాలి, అందులో మనం బెస్ట్ ఇవ్వాలి. కానీ ఆ తర్వాత సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా పట్టించుకోకుండా మనం చేయగలిగింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పాయింట్ నెంబర్ 4, ఫైండ్ యువర్ ప్యాషన్ అండ్ పర్పస్. ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నట్టు రిజల్ట్స్ కంటే కూడా ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. అలా ప్రాసెస్ని ఆస్వాదించాలంటే మన ప్యాషన్ ఏంటో ముందుగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు నచ్చిన పని చేసినప్పుడు యాక్షన్ అండ్ రివార్డ్ ఈ రెండు కూడా ఒకటవుతాయి. జిడ్డు కృష్ణమూర్తి ఏమంటారంటే, మీరు పని చేయాల్సింది కేవలం పని కోసం మాత్రమే, కానీ దాని నుండి వచ్చే రిజల్ట్ మీద కాదు. ఈ ప్రపంచంలో నువ్వు పుట్టింది నీకు నచ్చిన పని చేయడానికి. అది కనుక్కున్నప్పుడు నీ లైఫ్ ఈజీ అయిపోతుంది. మీ ప్యాషన్ని, ఈ ప్రపంచంలో పుట్టినందుకు ఒక పర్పస్ని వెతుక్కోండి. ఇప్పుడు మీరు చేస్తున్న పనిలో జెన్యున్గా ఎవ్రీ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా అని క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ మీరు చేస్తున్న పనిని ఎవరూ అప్రిషియేట్ చేయలేదు, డబ్బులు రావట్లేదు అన్నప్పుడైనా సరే ఆ పని చేస్తారా లేదా అనేది ఆలోచించండి. ఒకవేళ చేయకపోతే మీ పనిలో ప్యాషన్ కాదు, వేరేదేదో ఉంది. ఎవరో ఏదో అనుకుంటారని భయంతోనో లేదా సర్వైవల్ కోసమో తప్పదని తప్పక చేసే పని ఎప్పటికీ కూడా సంతోషాన్ని ఇవ్వదు. పాయింట్ నెంబర్ 5, ద ట్రూ పర్పస్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ పర్పస్ అంటే అందరికీ ఒకేలా ఉండదు. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే, మనుషులు అనవసరంగా సఫర్ అవుతున్నారని, అందులో ఈ రిలీజియన్,
పాలిటిక్స్ అండ్ సొసైటీ మనుషులందరినీ తెలియకుండానే ఇబ్బంది పెడుతున్నాయి. వాటి వల్ల మన మైండ్ అనేది న్యాచురల్ స్టేట్ నుండి ఒక కండిషన్డ్ కంట్రోల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఆయన మాటల్లో ముఖ్యంగా ఎక్కువసార్లు మెన్షన్ చేసింది ఏంటంటే ఐ లేదా ఐయామ్, అంటే మనలో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఈ నేను, నాది, నా వల్ల, నా కోసం, ఈ సెల్ఫ్ సెంటర్డ్ థింకింగ్ లేదా ఈగో ఫైనల్గా హ్యూమన్ పొటెన్షియల్కి అడ్డుపడుతుంది. సో ఆయన అల్టిమేట్ పర్పస్ అంటే ఇది స్పెసిఫిక్గా దీన్ని మాత్రమే ఫాలో అవ్వండి అని ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండి కూడా ఏదో పేరుకి మెకానికల్గా కాకుండా ప్యాషన్తో పనిచేస్తూ ఈగోని పక్కన పెట్టి నాన్ జడ్జిమెంటల్గా ఈ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే లైఫ్ అనేది ఎప్పటికప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన మాటలన్నీ కూడా మన లైఫ్కి ఎంతో యూజ్ అవుతాయి, అలాగే ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, అండ్ అలాగే మీకు ఇష్టమైన వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.